చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డిఎస్సీ ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి డిఎస్సీలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలిచ్చారన్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయించి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నిరూపించి నిజాయితీని చాటుకున్నారని ఈ సందర్భంగా సునీల్ కుమార్ గుర్తు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్పై సీబీఐ దర్యాప్తు చేయించాలని, క్రీడల్లో పాల్గొనకుండా ఎలాంటి అర్హత లేకపోయినా క్రీడా కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల డిఎస్సీ బాధితులకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలిచి న్యాయం జరిగేంతవరకు దశలవారీగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు లోకేష్ గారు దీని మీద స్పందించట్లేదు? ఎందుకు దీని మీద లోకేష్ గారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేకపోతున్నారు? అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు మీడియా ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా ఆయన ఏవైతే మాట్లాడారో, మాట్లాడినటువంటి అభ్యర్థులతో మీడియా ముందు ఎవరైతే కన్నీరు పెట్టుకున్నారో, కన్నీరు పెట్టుకున్నటువంటి అభ్యర్థులను అధికారుల ముందు కూర్చోబెట్టి సమస్య ఏది, ఎక్కడ అన్యాయం జరిగింది, అసలు నిజంగా అన్యాయం జరిగిందా, లేకపోతే మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు అబద్ధమా నిజమా అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. చెప్పాల్సింది మీరు చెప్పలేకపోకుండా ఈరోజు డిఎస్సీలో రిక్రూట్ అయినటువంటి అభ్యర్థుల చేత మరి నిన్న కర్నూలులో వారి చేత ధర్నా చేయిస్తున్నారు. నిన్న ఒక అక్క మాట్లాడుతూ, మేము రాత్రి పగల్లో చదివాము, మాకు ఉద్యోగాలు వచ్చాయి, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఏ కారణం చేత సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారని చెప్పి అంటున్నారు. మేము అంటున్నాం, అన్యాయం అంటూ జరిగి ఉంటే అది సిబిఐ విచారిస్తుంది. నిజంగా మీరు తప్పు చేయకపోతే, సిబిఐ కాకపోతే వాళ్ళ తాత వచ్చి ఈరోజు విచారణ చేసినా మీలో న్యాయం అనేది ఉంటే అది ఎప్పటికైనా నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా అక్కడికి జవాబు చెప్తున్నా. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.